హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి ఐక్యూ నియో 11 వస్తుంది. ఈ ఫోను అక్టోబర్ 30 తారీఖున చైనాలో లాంచ్ అయింది. ఇండియాకి తొందరలోనే వస్తుంది. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలిటీ ప్రాసెసర్ ఉంటుంది. గేమ్స్ కోసం ఐక్యూ 2 చిప్ ఉంటుంది. ఈ ఫోన్ని గేమ్స్పై ఫోకస్ పెట్టి తీసుకొస్తున్నారు. అంటే ఈ ఫోన్లో గేమ్స్ అని కాదు, కెమెరా కూడా బాగానే ఉంటుంది. ఈ ఫోన్లో బీజిఎంఐ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ ఈ గేమ్స్ బాగానే ఆడుకోవచ్చు. బీజిఎంఐ గేమ్ 90 ఎఫ్ఎస్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే 7500 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నార్మల్గా యూజ్ చేసే వారికి ఫుల్ డేకి పైగా అయితే వస్తుంది. కొద్దిగా హెవీగా యూజ్ చేసే వారికి అయితే హాఫ్ డే అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ ఫోన్లో వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్సి, ఐఆర్ బ్లాస్టర్ ఫర్ రిమోట్ కంట్రోల్ ఉంటాయి. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 3D అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఐక్యూ నియో 11 థిక్నెస్ వచ్చేసి 8.13 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 216 grams వెయిట్ ఉంటుంది. ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అండ్ ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకుంటే అయితే చూడకండి. ఐక్యూ నియో 11 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.82 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 2K రిజల్యూషన్, AMOLED LTPO ఫ్లాట్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, 1800 నిట్స్ పిక్ బ్రైట్నెస్, స్నాప్డ్రాగన్ 8 ఎలిటీ ప్రాసెసర్, LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ LYT700 సెన్సర్, ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ సి పోర్ట్, USB 2.0తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ IP68, IP69 రేటింగ్, ఆండ్రాయిడ్ 16, ఆర్గినోఎస్ 6. ఈ ఫోన్ ఇండియాకి నవంబర్ 2nd వీక్లో రావచ్చు, లేకుంటే డిసెంబర్ 1st వీక్లో రావచ్చు ఈ ఫోన్ ఇండియాకి. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 35,000 నుంచి 42,000 మధ్యలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.